హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. ఈరోజు శారీ కుచ్చులు ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అనేది 11th క్లాసు. ఇది ట్రెండింగ్ డిజైను, తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియోస్ నేను సాటర్డే 11 to 12 నేను ఈ విధంగా మీకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, టాజిల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో ఎవ్రీ సాటర్డే 11 to 12 అండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యి ఈ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా 10 క్లాసెస్ కూడా మీరు వీడియోస్ చూసి నేర్చుకోండి. ఈజీ మెథడ్లో మనము టాజిల్స్ అనేది ఏ విధంగా మనము రెడీమేడ్ టాజిల్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాజిల్స్ అనేది మనకు బీడ్స్తో నేను చాలా వరకు 10 డేస్లో మీకు నేర్పించాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి, జాయిన్ కాండి. అమ్మ టాజిల్స్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, హైప్ చేయటము చేయండి. నేను ఇలాగా వీడియోలో చూపించిన విధంగా శారీని మొదట టైట్గా పెట్టుకోవాలి. తర్వాత కాటన్ థ్రెడ్ 4 స్టాండర్డ్స్ నీడిల్కి తీసుకునేసి ఒక 2 times శారీకి నాట వేసుకునేసి మనము నీడిల్కు ఇక్కడ నేను చూపించే బీడ్స్ అనేది పర్ల్ అనేది 3 mm, తర్వాత రైస్ బీటు పర్లు, రైస్ బీటు పర్ల్ అనేది ఇలాగా మనం నీడిల్కి ఎక్కించుకునేసి శారీకి మనము ఒక 1/2 inch లెంత్తో నాట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము నీడిల్ను ఈ పర్ల్లో నుండి మనము కిందికి దింపుకోవాలి. పైనుండి కిందికి నీడిల్ను దింపుకునేసి మళ్ళా మనము ఒక రైస్ బీటు, ఒక పర్లు, ఒక రైస్ బీటు, ఒక పర్ల్ అనేది ఎక్కించుకునేసి ఒక 1/2 inch డిస్టెన్స్తో మనము శారీకి కింది నుండి పైకి నీడిల్ని తీసుకునేసి మనం ఇక్కడ నాటు వేసే అవసరం లేదు. పర్లో నుండి నీడిల్ను పైనుండి కిందికి దింపుకుంటూ ఇలాగా మనము 3 steps కానీ లేదా 5 steps కానీ వేసుకోవచ్చు. మీకు చూపించేదానికి మీరు బిగినర్స్ కనుక 3 steps మీకు చూపిస్తున్నాను. ఇలాగా మనము 2 steps అనేది వేసుకున్నాం కదండి. 3rd స్టెప్లో కూడా అదేవిధంగా ఆల్రెడీ మనకు పర్లలో నుండి నీడిల్ను కిందికి దింపుకున్నాం కనుక ఇక్కడ రైస్ బీటు, ఒక పర్లు, ఒక రైస్ బీటు, ఒక పర్ల్ అనేది తీసుకునేసి ఈ విధంగా శారీకి కింద నుండి పైకి నీడిల్ని తీసుకునేసి ఒక 2 times కానీ లేదా 1 time కానీ నాటు వేసుకునేసి నీడిల్ను పర్లో నుండి కిందికి మనము పర్లు, తర్వాత రైస్ బీటు దాంట్లో నుండి కిందికి తీసుకోవాలి. ఇలా కిందికి తీసుకున్న తర్వాత మనము నెక్స్ట్ సెకండ్ రో కూడా మనము సెకండ్ రౌండ్ కూడా ఇదే విధంగా ఫస్ట్ స్టెప్ అనేది 3 వేసుకున్నాం కదండి. ఇలాగ 3 వేసుకున్న తర్వాత మళ్ళీ 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. అలా వేసిన తర్వాత మనము ఆల్రెడీ రెడీమేడ్ టాజిల్స్ ఎలా వేసుకోవచ్చు అనేది 2 methods అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేను చూపించానండి. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో కనుక దాన్ని కూడా ఒకసారి రాని వాళ్ళు చూసి చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ చేసినవి నేను రెడీమేడ్ టాజిల్ అనేది తీసుకున్నాను. 1 inch అనేది లెంత్ పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు 3 steps అనేది వేసుకున్నాం కదండి. సెకండ్ స్టెప్స్ అనేది మనము వేసుకోవాలి. అంటే మొదట 3 rounds అనేది వేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ స్టెప్లో 2 rounds వస్తాయండి. మనము పర్ల్లో ఉండి తీసుకున్న తర్వాత ఒక రైస్ బీటు, ఒక పర్లు, ఒక రైస్ బీట్ తీసుకుంటే చాలండి. ఎందుకంటే మనము పర్ల్లోకి మనము ఈ నీడిల్ను తీసుకుంటాం కాబట్టి మనము మరొకసారి పర్ల్ అనేది ఎక్కించుకోకూడదు. బాగా అబ్జర్వ్ చేయండి. చెప్పేదానికన్నా మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే చాలా బాగా ఈజీగానే చేసుకోవచ్చండి. ఈ టాజిల్స్ అనేది నేను ఈజీ మెథడ్లోనే మీకు నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ కండి. ఈరోజు 11th క్లాసు. ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ డిజైన్ అండి. మనం పట్టు శారీస్ కానీ లేదా
ఫ్యాన్సీ ఐటమ్ శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ చాలా సూపర్గా ఉంటాయి. మనము ఎప్పుడు కానీ పర్లు గోల్డ్ బీటు అనేది తీసుకుంటేనే మనకు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ కూడా చాలా వరకు ఉన్నాయండి. ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా కుషన్స్, డోర్ మ్యాట్స్ ఇలాగా నేను ఓల్డ్ శారీస్తో చేశాను. 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్, అదేవిధంగా రంగోలీ, డైలీ కూడా టాజిల్స్ అనేది డిజైన్స్ మేకింగ్ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసి నేర్చుకోండి. ఇలాగా మనము సెకండ్ స్టెప్ కూడా కుట్టేసినాం కదండి. నీడిల్ను పై వరకు తీసుకుపోయి తర్వాత మనము శారీలోండి కిందికి తీసుకునేసి తర్వాత నీడిల్ను పర్ల్లోండి మనం ఎక్కించుకున్న ఈ బీడ్స్లో అన్నిటి నుండి కూడా మనం కింది వరకు తీసుకునేసి లాస్ట్ చివరిలో పర్ల్లోకి రాణించుకోవాలండి. ఇలా రాణించిన తర్వాత మరొక స్టెప్ కూడా మనము ఇక్కడ కుట్టుకోవాలి. ఆల్రెడీ 2 పర్ల్స్ వస్తాయి కదండి. కాబట్టి షుగర్ బీట్ ఒకటి, పర్ల్ ఒకటి, మరి షుగర్ బీట్ తీసుకునేసి మనం ఆల్రెడీ కుట్టిన పర్ల్లోకి నీడిల్ను ఎక్కించుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళా మనము పై వరకు మనము నీడిల్ను తీసుకోవాలండి ఈ బీడ్స్లో ఉండి. ఎందుకంటే మనకు ఇక్కడ కుట్టిన ట్రెండింగ్ డిజైన్ అనేది మనకు లూజుగా కుట్టినామనుకోండి అది అంత లుక్ అనేది ఉండదు. ఈ విధంగా పై వరకు తీసుకున్న తర్వాత శారీలోకి నీడిల్ను పైనుండి కిందికి దింపుకునేసి ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి, లేదా ఒకసారి అయినా కూడా ముడి వేసుకునేసి మళ్ళా నీడిల్ను బీడ్స్లో ఉండి కింది వరకు తీసుకునేసి మనము రెడీమేడ్ ట్యాజల్ చేసుకున్నాం కదండి. ఆ రెడీమేడ్ ట్యాజల్లోకి మనం నీడిల్ను ఎక్కించుకునేసి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. మనం కుట్టిన తర్వాత మరొకటి కుట్టేదానికి అంటే గ్యాప్ అనేది శారీకి ఒక 3 ఇంచెస్ అనేది పెడితేనే బాగుంటుందండి. టోటల్గా శారీకి ఒక 18 కానీ లేదా 20 కానీ వస్తేనే హెవీ డిజైన్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటము, హైప్ చేయటము చేయండి. ఈ విధంగా చివరిలో కూడా మనము ఈ రెడీమేడ్ ట్యాజల్ అనేది నీడిల్కు ఎక్కించుకునేసి ఈ బీడ్స్లో అంతటిలో కూడా మనం పై వరకు నీడిల్ని తీసుకునేసి శారీకి ఒక 2 సార్లు అనేది నాటేసేసుకునేసి థ్రెడ్తో తర్వాత థ్రెడ్ను కట్ చేసేస్తే ఈ డిజైన్ అనేది అయిపోతుందండి. మనకు 3 స్టెప్స్ 5 స్టెప్స్ వరకు వేసుకోవచ్చు. మీరు బిగినర్స్ కనుక నేను 3 స్టెప్స్ తర్వాత 2 స్టెప్స్ తర్వాత 1 అనేది వచ్చేట్టుగా ఇలా వచ్చింది. ఫైనల్ లుక్ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ కండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.